హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నవంబర్ 2 మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోయి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. చూడండి ఈ రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉందో. అదిగోండి రోడ్డుకి అడ్డంగా ఒక కుక్కగారు ఎంత దర్జాగా పడుకున్నారో. నేను సైకిల్ మీద వస్తున్నా కనీసం బెదరడం లేదు. నీ దారి నీది, నా దారి నాది అన్నట్టు ఉంది దాని యాటిట్యూడ్. ప్రస్తుతం మనం బేతోల్ నుండి చెన్నారగూడెం వైపు వెళ్తున్నాం. బేతోల్ మెయిన్ సెంటర్ దాకా వెళ్లకుండానే మధ్యలోనే ఇలా ఇళ్ల నడుమ రైట్ టర్న్ తీసుకున్నాను. ఈ పల్లెటూరి వాతావరణం, ఇళ్ల మధ్యలో రైడ్ చేస్తుంటే వచ్చే ఆ ఫీలే వేరు. అదిగో ఎదురుగా కనిపిస్తున్న ఆ తాతగారు ఒక్కరే ఇప్పటికీ మనకి దర్శనమిచ్చారు. సాధారణంగా ఊరి బయట జనాలు ఉండరు, కానీ ఇక్కడ ఊరి లోపల కూడా జనాలు చాలా తక్కువగా ఉన్నారు. నిజానికి ఈ రూట్లో నేను ఎప్పుడో ఇంటర్ చదివే రోజుల్లో మా ఫ్రెండ్తో కలిసి వచ్చాను. అప్పట్లో ఇక్కడ ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో ఉన్న లోటస్ ఫ్లవర్స్ని తెంపి మేము ఊరికి తీసుకువెళ్ళిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ఈ బేతోలు పక్కన కొమ్ముబండ తండా అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ మా 10th క్లాస్ ఫ్రెండ్ ఉండేవాడు. సో తన కోసమే మేము ఇంటర్లో వచ్చేవాళ్ళం. బేతోల్ నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ఆ ఊరు. ఎస్, వచ్చేసాను. నేను చెప్పిన చెరువు ఇదే. ఇక్కడ ఒక శిలాఫలకం ఉంది చూడండి. దీని మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని రాసి ఉంది. ఇది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చెన్నారగూడెం గ్రామంలోని రాములకుంట చెరువు. ఈ పథకం ద్వారానే ఇలాంటి చెరువుల పూడిక తీత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. తెలియని వారి కోసం చిన్న మాట. ఈ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజలకి కనీసం 100 రోజుల పని కల్పిస్తూ మన ఊర్లని మనమే బాగు చేసుకునేలా ప్రవేశపెట్టిన గొప్ప పథకం. సో ఇదండి ఈరోజు చిన్న మెమరీ లేన్ రైడ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ షార్ట్ కంటిన్యూషన్ వ్లాగ్.